వినాలి, దేవుని రాజ్యాన్ని తెలుసుకోవాలి. ఆ రోజు వాళ్ళు ఎదురు చూస్తుంది ఎవరినంటే మెస్సయ్య. ఆ మెస్సయ్య ఎవరో కాదు, నేనే అని చెప్పి ప్రవక్తలు ప్రవచించారు. యెషయా ప్రవక్త కావచ్చు, మీకా ప్రవక్త కావచ్చు, అందరూ కూడా యేసుక్రీస్తు మెస్సయ్యని ప్రవచించారు. ఆయన ఆ గ్రామాలకు వస్తూ దేవుని రాజ్యాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి కానీ ప్రకటిస్తూ వెళ్తూ ఉన్నారు. అటువంటి సందర్భంలో ఆయన ఒక గ్రామానికి వస్తున్నప్పుడు జరిగిన సందర్భం ఏంటంటే, ఆయన గ్రామానికి వస్తున్న కారణం ఏంటంటే, అక్కడ మరియా అనే ఒక స్త్రీ ఉంది. ఆమెకి దేవుని మాటలు అంటే ఆవిడ గతంలో యేసుక్రీస్తు మాటలు విన్నది. యేసుక్రీస్తు తన మనసులో అనుకుంటున్నది ఏంటి అంటే, ప్రభు ఒకవేళ యేసుక్రీస్తుకి వస్తాయి మాటలు వినాలని ఉంది మనసులో తను అనుకుంది తప్ప తను ఎక్కడికి వెళ్ళని అనుకుంది. యేసు అందరి హృదయాలను ఎరిగినవాడు. ఎవరైతే ఆయన మాటలు వినాలి, ఆయన మాటలు చదవాలి, ఆయన చెప్పిన ప్రకారం చేయాలని చెప్పి ఎవరైతే ఆశిస్తారో యేసుకి ఆ విషయం తెలుస్తుందంటే తెలియదాక తెలుస్తుంది. నువ్వు దేవుని వాక్యం వినాలి అని నువ్వు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ఎలా ఉన్నా దేవుని మాటలు వినాలని కోరిక నీలో ఉంటే దేవుని ఆ ఆశని నేను ఖచ్చితంగా తీరుస్తాడు. యేసుక్రీస్తు ఆ గ్రామానికి వచ్చినప్పుడు, ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు జరిగింది ఏంటంటే, మరియాతో తన వాక్యాన్ని దేవుని మాటలు పంచుకున్నాడు. మరొకసారి చూద్దాం ఆ సందర్భం. అంతటా వారు ప్రయాణమైపోతుంది కదా, ఆయన ఒక గ్రామంలో ప్రవేశించిన తర్వాత ఏం జరిగిందంటే, మార్తా అని ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకున్నది. ఆమెకు మరియా అను సహోదరి ఉండేను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచూ ఉండెను. మార్తా ఎలా ఉంది ఈ విషయంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మార్తా యేసుక్రీస్తుని ఆహ్వానించిందే తప్ప యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని మీద శ్రద్ధ పెట్టలేదు. మనం కూడా అంతే. మనం కొన్ని సందర్భాల్లో చర్చికి వెళ్తాం, నామకార్థంగా వెళ్తాం, లేదంటే ఏంటంటే సాంప్రదాయంగా అదొక ఆచారంగా వెళ్తూ ఉంటాం తప్ప వాక్యం మీద మనం శ్రద్ధ పెట్టాం, పాలు ఇస్తాం. ఒకవేళ ఆ మీటింగ్ మనం పెట్టుకుంటే ఆ మీటింగ్కి భోజనం ఖర్చు కూడా మనం ఇచ్చేస్తాం. కానీ దేవుడు అదే కొంతమంది మ్యూజిషియన్స్ ఉంటారు, వాయిద్యంలో ఏం చేస్తారంటే వాయిద్యం వాయిస్తూ ఉంటారు తప్ప దేవుడు ఆ పాటలు పాడి పడ్డంతసేపు కూడా వాయిద్యాలు వాయిస్తారు, చక్కగా అనేక రకాలుగా మ్యూజిక్స్ వాయిస్తారు, సంతోషిస్తారు. కానీ కరెక్ట్గా వాక్యాన్ని మొదలుపెట్టే టైం మాత్రం ఎవరు కనిపిస్తారు. నేను ఎలా ఉండాలంటే మరి ఎలా ఉండాలి. మరి ఏం చేసింది, మార్త ఆతిథ్యం ఇవ్వడంలో శ్రద్ధ చూపించింది, కాదనలేదు. యేసుక్రీస్తుని చేర్చుకుంది, రమ్మంది, ఆహ్వానించింది, గౌరవించింది. అడిగిన యేసుక్రీస్తుతో పాటు వచ్చిన శిష్యులను కూడా చేర్చుకుంది. కానీ మరియా ఏం చేసిందంటే, మార్త అక్కడ నుంచి కనిపించింది మనకి. అంటే ఎప్పుడు కనిపిస్తుంది అంటే యేసుక్రీస్తుకి ఆ తర్వాత మళ్ళీ తర్వాత వచ్చింటారు. కానీ మరియా ఏం చేస్తుందంటే, యేసుక్రీస్తు రాగానే యేసుక్రీస్తు మొదలుపెట్టారు ఆయన ప్రసంగం, ఆయన బోధ. యేసుక్రీస్తు ఎప్పుడు కూడా ఆయన ఒక నిమిషం కూడా ఖాళీగా ఉంటాడు, వాక్యాన్ని బోధిస్తున్నాడు, పరలోకరాజ్యాన్ని బోధిస్తాడు, మారుమనసు పొందండి అని చెప్పి ఆయన దేవుని రాజ్యం గురించి మర్మ విషయాలు అక్కడ చెప్పుకున్నప్పుడు మరియా శ్రద్ధగా ఉంటుంది. మన వచనం చూసినట్లయితే మనకి తెలుస్తుంది. ఈమె ఆయన పాదముల యొక్క కూర్చుండి ఆయన బోధను విధించుకుంటేను ఎక్కడ కూర్చుందంటే యేసుక్రీస్తు దగ్గర కూర్చుకుపోయింది, అలా దగ్గర కూర్చుంది, యేసుక్రీస్తు చెప్తుంది. అలా వినటం వల్ల ఏం జరుగుతుందంటే, యూదియా విషయంలో కూడా అదే జరిగింది. అపోస్తల కార్యాల్లో ఆ మాట ఉంటుంది. పౌలు చెప్పిన మాటలు శ్రద్ధగా విన్నప్పుడు ప్రభు ఆమె హృదయాన్ని తెలుస్తాడు. ఇక్కడ యేసుక్రీస్తు దగ్గర ఈ మరియా ఏం చేస్తుందంటే, యేసుక్రీస్తు చెప్తున్న వాక్యాన్ని శ్రద్ధగా వింటుంది. తన ఆలోచన అంతా కూడా దేవుని మాటల మీదే పెట్టింది, దేవుని వాక్యం మీదే. మనిషి ఒత్తిడిలో మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల అక్కడ జీవిస్తాడని చెప్పి వాక్యం సమీక్షింది. మరి ఏమో విస్తారమైన పనులు పెట్టుకొని వంటగదికి పరిమితి పెట్టి, కానీ మేరీ మరియా ఏం చేస్తుందంటే యేసుక్రీస్తు మాటలు శ్రద్ధగా ఉంటుంది. ఎవరైనా నన్ను పట్టించుకుంటారా? పట్టించుకుంటారు. అతిథులకు పొందొచ్చారు, యేసుక్రీస్తు వచ్చారు, వీళ్ళకి భోజనాలు పెట్టాలి కదా, వీళ్ళకి వండాలి కదా, ఆతిథ్యం ఇవ్వాలి కదా. ఇప్పుడు మీరు బాబా దగ్గర కూర్చొని నేను వింటా ఉంటే చూసేవాళ్ళు అందరూ ఏమనుకుంటారని అనుకోలేదు మనసులో. ఎవరు ఏమనుకుంటారు నాకేంటి, ఆయన మాటలు నాకు
ఆయన మాటలు వినడానికి ఆయన ఇక్కడికి వచ్చారు, ఆయన మాటలు వింటే నాకు భాగ్యం అనుకొని ఎక్కడ కూర్చుంటుంది ఆయన పాపం నేర్చుకుంటుంది లేదా కూర్చొని చక్కగా వింటుంది, వాక్యాన్ని చక్కగా వింటూ ఉంది. ఈలోపు ఏం జరిగిందంటే మార్త విస్తారమైన పని పెట్టుకుని చేత తొందరపడి ఆయన ఎదురు, నేను ఒంటరిగా పని చేయటకు నా సహోదరులను విడిచిపెట్టినందున నీకు చింత లేదా?